ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో ఇండియన్ రూపీ ఈజ్ గెటింగ్ డివాల్యూడ్ అనేది నిజంగా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ కన్సర్న్ అని మనం చెప్పొచ్చు. ఎందువల్ల అంటే ఇండియన్ రూపీ తన యొక్క పతనం వైపు దూసుకొని వెళ్తోంది, విలువను తగ్గించుకుంటోంది. అది నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందువల్ల అంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ రేట్స్ ప్రకారం మనం వెన్ వీ కంపేర్ ఇండియన్ రూపీ విత్ డాలర్, అమెరికన్ డాలర్, అక్కడ ఈ ఎక్స్చేంజ్ రేట్ అనేటువంటిది ఇప్పుడు ఆల్ టైమ్ లోగా ఉంది. మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ 95.01 వరకు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ అని మనకు ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తూ ఉన్న సందర్భంలో అసలు ఈ రూపీ అనేటువంటిది ఎందుకు డివాల్యూ అవుతుంది, ఎలా డివాల్యూ అవుతుంది, దీనికి ఉన్నటువంటి ప్రధానమైన కారణాలన్నింటినీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏ దేశానికైనా కూడా కరెన్సీ అనేటువంటిది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ సెంటర్స్లో దాని విలువను పెంచుకోవడానికి తాపత్రయం అనేటువంటిది ఉంటుంది. దానివల్ల ఇంటర్నేషనల్ ట్రేడ్ కావచ్చు, అలాగే బైలేటరల్ ట్రీటీస్ కావచ్చు, అలాగే ఆ దేశం యొక్క ప్రతిష్ట అనేటువంటిది ఇంటర్నేషనల్ ఎరేనాలో, ఆ స్పెక్ట్రంలో, డొమైన్లో పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే భారత్ అనేటువంటిది ఒక మేజర్ ఎకనామిక్ పవర్ హౌస్గా ఎదుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఇండియన్ రూపీ ఎందుకు ఈ విధంగా తన యొక్క వాల్యూని తగ్గించుకుంటోంది, వాల్యూ పడిపోతోంది, ముఖ్యంగా పతనం వైపు దూసుకొని రావటం అనేటువంటిది చాలా కన్సర్న్ కలుగుతోంది. మనం దీనికి ఫ్యాక్టర్స్ డొమెస్టిక్గా ఉన్నాయి, అలాగే ఇంటర్నేషనల్గా ఉన్నాయి. కాబట్టి డొమెస్టిక్గా మనం చూసినట్టయితే ఇది ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే అసలు రూపీ అనేటువంటిది ఎందుకు డివాల్యూ అవుతుంది అనేటువంటి విషయానికి మనం వస్తే దాంట్లో ప్రధాన కారణాలు ఏంటంటే ఎప్పుడైతే మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఉంటుందో, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే మనం ఎలా చూడాలి అంటే సపోజ్ మనం చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఇఫ్ ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దెన్ ది ఎక్స్పోర్ట్స్, అంటే మనం చేసేటువంటి ఇప్పుడు ఇంపోర్ట్స్, మనం తెచ్చుకునేటువంటి ఇంపోర్ట్స్ మనం చేసే ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్ కంటే కూడా ఎక్కువగా ఉన్నాయనుకోండి, దాన్ని కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటాం. అది నిజంగా మంచి సిచ్యువేషన్ కాదు. ఎందువల్ల అంటే దానివల్ల ఏమవుతుంది, మన ఇండియన్ రూపీ అనేటువంటిది డివాల్యూ అవుతుంది. అది దాని యొక్క ధర అనేటువంటిది, ఎక్స్చేంజ్ రేట్ అనేటువంటిది పడిపోతుంది. అలాగే మనం కొన్ని సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ అలా ఎఫ్డిఐస్ అని మనం అంటాం ఇప్పుడు ఎకనామిక్స్లో. ఆ ఎఫ్డిఐస్ ఎప్పుడైతే ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ మన ఇండియన్ ఈక్విటీస్లో కానివ్వండి, ఎంటిటీస్లో కానివ్వండి పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకుంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంఘటనలు ఉంటాయండి. ఏదైనా ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఉందనుకోండి, అప్పుడు కంపెనీస్ ఎలా చూస్తాయంటే ఏదైతే స్టేబుల్గా ఉన్నటువంటి ఒక కరెన్సీ వైపే దృష్టిని సారిస్తాయి. కాబట్టి న్యాచురల్గా ఇప్పుడు ప్రపంచంలో ఫార్ ట్రేడింగ్ మనం ఎక్కువగా తీసుకునేది అమెరికన్ డాలర్ కాబట్టి అలా మొగ్గు చూపి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ను అలా కన్వర్ట్ చేసుకుంటారు. మరి అప్పుడేమవుతుంది, న్యాచురల్గా ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మన దేశంలోకి వస్తే మన ఇండియన్ రూపీ బలపడుతుంది. అలా కాకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ ఇండియా నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, డెఫినెట్లీ రూపీ వాల్యూ అనేటువంటి తగ్గుతుంది. అలాగే ఇంకొకటి మనం చూసినట్టయితే ఇన్ఫ్లేషన్ అనేది చాలా ముఖ్యం. అంటే ధరలు పెరగడం అని మనం అంటాం కదా, ఆ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది కనుక ఎప్పుడైతే ఒక లిమిట్ను దాటి వెళ్ళిపోతుందో, ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ సినేరియోస్ మారిపోతాయి. అలాగే ఇక్కడ మనం చేసేటువంటి ఆ ఉత్పత్తి ప్రొడక్టివిటీ లెవెల్స్ పడిపోతాయి. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్గా ఒక రకంగా మార్కెట్ సిచ్యువేషన్లో, సినేరియోలో ఇండియన్ రూపీ కంటే కూడా బెటర్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి డాలర్ కానీ మిగతా కరెన్సీ వైపు దృష్టి అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మరి అలా వెళ్ళినప్పుడు ఇండియన్ రూపీ అనేటువంటిది డెఫినెట్గా డివాల్యూ అవుతుంది. కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఇండియన్ రూపీ డివాల్యూ కావడంలో చాలా ప్రధానమైనటువంటి ఒక పాత్రను పోషిస్తుంది. మరి ఇన్ఫ్లేషన్కి ఎన్నో రకాలైన కారణాలు ఉన్నాయి. మనం ఈ మధ్యనే సూపర్ ఎల్నినో గురించి కూడా మాట్లాడుకున్నాం. అంటే ఇటు వాతావరణానికి సంబంధించి కానీ, ఇటు పాండమిక్ కానివ్వండి, ఇంకా ఏదైనా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కానివ్వండి, ఇంకా దేశంలో ఉన్నటువంటి కొన్ని టెర్రరిస్ట్ అటాక్స్ కానివ్వండి, అలాగే ఎనీ టైప్ ఆఫ్ అన్సర్టనిటీ అనేటువంటి దేశంలో ఉండటం, అలాగే ప్రొడక్టివిటీ పడిపోవడానికి హ్యూమన్ స్కిల్ కానీ వాటిని అప్లై చేయలేకపోవడం, అలాంటి సిచ్యువేషన్లో ఇన్ఫ్లేషన్ పెరగటం, దానికి కరస్పాండింగ్ ఫోర్స్గా మనకు ఇండియన్ రూపీ అనేటువంటిది వెన్ కంపేర్డ్ టు డాలర్ ఆ ఎక్స్చేంజ్ రేట్లో పడిపోవడం మనం చూస్తూ ఉంటాం.
మరి ఇవన్నీ కాకుండా డెఫిసిట్, ట్రేడ్ డెఫిసిట్ అని కూడా మనం వింటూ ఉంటాం. డెఫిసిట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకు వచ్చే ఆదాయం కంటే కూడా ఖర్చులు ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం ఒక డెఫిసిట్లో ఉన్నామని మనం ఇప్పుడు ఇళ్లలో కూడా మనకు వచ్చే ఆదాయం కంటే మనం పెట్టే ఖర్చులు ఎక్కువ ఉంటే ఆ ఇంటి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే దేశ వ్యవస్థకు కూడా ఇప్పుడు మొత్తం స్టేట్ ఎకానమీ అని మనం అంటాం. అంటే ఆ దేశానికి ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ కంటే, ఎక్స్పెండిచర్స్ కంటే కూడా ఇప్పుడు ఎక్స్పెండిచర్స్ ఎక్కువైపోతున్నాయి, రెవెన్యూస్ తక్కువైపోతున్నాయి అనుకోండి. ఆ సినేరియో ఇస్ రియలీ నాట్ గుడ్ ఫర్ దట్ కంట్రీ, నాట్ అడ్వైజబుల్. సో దట్ ఈస్ ప్రూవింగ్ ప్యానిక్ అండ్ డేంజరస్ ఫర్ దట్ కంట్రీ. కాబట్టి ఈ విధంగా ఎకనామిక్ డెఫిసిట్ అనేటువంటిది ఉండడం కూడా ఇండియన్ రూపీ డివాల్యూ కావడంలో ప్రధానమైన అంశం. ఇవన్నీ కూడా మనం డొమెస్టిక్ ఫ్యాక్టర్స్గా చూసాం. ఇప్పుడు గ్లోబల్గా కనుక మనం చూసినట్టయితే మన అందరికీ తెలుసు, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి సంక్షోభం ఏదైతే ఉందో, క్రూడ్ ఆయిల్ అనేటువంటిది నిజంగా అమెరికా చేసినటువంటి దిగ్బంధం ఏదైతే ఉందో, ఇరాన్ నుంచి వచ్చే ఓడలన్నింటినీ కూడా, ఇరాన్ పోర్ట్స్ అన్నింటినీ కూడా బ్లాక్అవుట్ చేసింది. కాబట్టి అట్ ది సేమ్ టైం ఇరాన్ ఈస్ ట్రయింగ్ టు నాట్ రీఓపెన్ ది హెర్ముజ్ స్ట్రైట్. మరి రెండిటి యొక్క ఎఫెక్ట్ అంటే వాళ్ళిద్దరేమో తాము అనుకున్నటువంటి విషయాలపై చాలా గట్టిగా అదే స్టాండ్లో ఉన్నారు. పీస్ టాక్స్ కూడా పెద్దగా అక్కడేమి యాక్టివిటీ జరగటం లేదు, ప్రోగ్రెషన్ అనేది మనం చూడడం లేదు. ఎందువల్ల అంటే జేడీ వ్యాన్స్ అండ్ ఇక్కడ మొహమ్మద్ ఈయన పార్లమెంటరీ హెడ్ ఆఫ్ ఇరాన్ వచ్చినప్పుడు కూడా, గ్యాలిబాఫ్ వచ్చినప్పుడు కూడా 22 గంటలు మరాథన్గా వాళ్ళు చేసినటువంటి చర్చలు కూడా విఫలమయ్యాయి. కాబట్టి సాఫల్యం చెందలేదు. కాబట్టి డెఫినెట్గా రెండో విడత చర్చలకు కూడా పాకిస్తాన్ వేదికగా ఉంది. కానీ అసలు పాకిస్తాన్ యొక్క విశ్వసనీయతనే ఇరాన్ ప్రభుత్వం అక్కడ క్వశ్చన్ చేసింది. అలాగే పాకిస్తాన్ డబల్ స్టాండర్డ్స్తో వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక టాక్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ చర్చలే సరైనటువంటి వాతావరణంలో లేవు. కాబట్టి మేము పాల్గొనమని అవుట్రైట్గా ఆ చర్చలను కూడా ఇరాన్ తోసిపుచ్చింది. మరి దానివల్ల ఏమైంది? ఇప్పుడు ట్రూస్ అంటే ఇప్పుడు ఒక తాత్కాలికమైనటువంటి యుద్ధ విరమణ సమయం ఇప్పుడు పాటింపబడుతోంది ఎవరి మధ్య? ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ మధ్య. కాబట్టి ఇప్పుడు గన్స్ అనేవి తాత్కాలికంగా అలా ఉంచారు. కానీ ఎనీ టైం ఎనీ గన్ కెన్ ఫైర్ అనేటువంటి ఒక సిచ్యువేషన్ అక్కడ ఉంది ఇంకా. కాబట్టి ఇప్పుడు మనం చూసాం యుఎస్ది పెద్ద పెద్ద వాళ్ళ వార్షిప్స్ అయినటువంటి అబ్రహం కానీ అవి స్టిల్ దే ఆర్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. కాబట్టి ఇట్స్ ఎ క్లియర్ సైన్ దట్ వార్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ టైం. మరి ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ముడి చమురు విషయంలో ఇప్పుడు బ్యారెల్ కూడా $125 అయినటువంటి నేపథ్యంలో అసలు ఒక తీవ్రమైనటువంటి ఒక క్రూడ్ ఆయిల్ సంక్షోభం ఉంది. మరి ఆయిల్ అనేటువంటిది ప్రైమ్ డ్రైవర్ ఇంధనం కాబట్టి, అది ప్రైమ్ డ్రైవర్ కాబట్టి అటువంటి ప్రైమ్ డ్రైవర్ ఎప్పుడైతే అఫెక్ట్ అవుతుందో, ఈ విధంగా ఇబ్బందికి గురవుతుందో, న్యాచురల్గా ప్రపంచంలో ఉన్న అనేక రకాలైనటువంటి అంశాల్లో దీని యొక్క ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మనం చూస్తే గ్లోబల్లో స్ట్రెంథనింగ్ ఆఫ్ ది యుఎస్ డాలర్లో ఎలా అయిందంటే మనం చూసినట్టయితే యుఎస్ ఏం చేసిందంటే తన డాలర్ యొక్క రేటును పెంచుకునింది. ఎందుకు? కంపారిటివ్గా ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ ఏ సేఫ్ హెవెన్. ఇప్పుడు ఉన్నటువంటి అన్సర్టనిటీ, గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్లో ఎవరైనా కూడా యుఎస్ డాలర్ వైపే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి డాలర్ తన రేట్ను పెంచుకుంటుంది, దానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మనం ఫెడరల్ రిజర్వ్ ఆఫ్ అమెరికా కూడా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ను పెంచుకోవడానికే సానుకూలంగా ఉన్నటువంటి ఒక వాతావరణం కల్పించడంతో, ఒక డైరెక్టివ్ అలాగే ఒక డిటర్మినేషనల్ యాటిట్యూడ్తో ఉండడంతో డెఫినెట్గా డాలర్కు ఉన్నటువంటి వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది. అలాగే మనం చూసినట్టయితే జియోపొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయండి. ముఖ్యంగా నాట్ ఓన్లీ ది వార్, ఈవెన్ 75% ఆఫ్ ది ఎంటైర్ ప్లానెట్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ వార్ యాక్టివిటీ ఇదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అని మనకు ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా చెప్తున్నటువంటి నేపథ్యంలో వార్ యాక్టివిటీ ఇప్పుడు స్వీడాన్లో చూసాం. స్వీడాన్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ద 4th year ఆఫ్ వార్. మరి ఇటు లిబియా కానివ్వండి, అలాగే వేరే దేశాలకు మైగ్రేట్ అయిపోయినటువంటి ఆ స్వీడనీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇన్ టు హారిబుల్ టైమ్స్. అలాగే మాలీలో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బుర్కినా ఫ్యాసోలో కూడా అలాగే ఉంది. ఇలా ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకుంటే దే ఆర్ ఆల్సో ఇన్ ఒక రకంగా బాయిలింగ్ పాట్లో ఉన్నట్టున్నాయి. అలాగే యూరోపియన్ యూనియన్ సిచ్యువేషన్ కూడా పెద్దగా ఎన్కరేజింగ్గా లేదండి. బ్రెక్సిట్ తర్వాత యూరోప్లో ఏర్పడినటువంటి కొన్ని సంక్షోభాల నేపథ్యంలో ఖచ్చితంగా యూరోప్ ఈజ్ నాట్ ఇన్ ఏ వైబ్రెంట్ మోడ్. అలాగే మనం చూసుకున్నట్టయితే ఆస్ట్రేలేషియన్ కంట్రీస్లో కూడా ఈ యొక్క వివాదం, మిడిల్ ఈస్ట్ యొక్క ప్రభావం ఏషియా పైన చాలా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో
ఆల్ ది కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా నిజంగా కూడా చాలా వీఆర్ ఆల్ స్ట్రగ్లింగ్. మనకి ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ అనేటువంటి చాలా అవసరం. ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ ఎంత తొందరగా సమసిపోతే మన దేశాలకు అంత మంచిది. మరి వీటన్నిటి ప్రభావం ఖచ్చితంగా ఇండియన్ రూపీ పైన ఉంటుంది. ఎందుకంటే మనం ఏషియాలో ముఖ్యంగా ఇండియాలో పడేటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉందో ఇట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్ వెన్ వీ కంపేర్ ఇండియన్ రూపీ విత్ అమెరికన్ డాలర్. మరి ఆ ఎక్స్చేంజ్ రేట్ మీద ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైస్ కూడా ఇప్పుడు స్టీప్గా పెరుగుతోంది. అసలు క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీనే తగ్గిపోతోంది కదా. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కమాడిటీ ప్రైజింగ్ అని అంటాం ఎకనామిక్స్లో. మరి ఆ కమాడిటీ ప్రైజింగ్ కూడా డెఫినెట్లీ ఇండియన్ రూపీ డీవాల్యూ కావడంలో ఒక ప్రధానమైన పాత్రను కలిగి ఉంది. ఇక ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనం చూస్తే గ్లోబల్ ఎకానమీ నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ ట్రేడ్ డైనమిక్స్గా మనం తీసుకున్నట్టయితే ఇండియా ఈజ్ ఆల్వేస్ ఇన్ ట్రేడ్ డెఫిసిట్ విత్ సూపర్ పవర్స్ లైక్ చైనా అండ్ అమెరికా. మరి ట్రేడ్ డెఫిసిట్ అంటే ఏంటి అంటే మనము చైనాకు చేసేటువంటి ఎక్స్పోర్ట్స్ కన్నా చైనా నుంచి మనం చేసుకునే ఇంపోర్ట్సే ఎక్కువ ఉన్నాయి. అలాగే మనము అమెరికా నుంచి చేసుకునే ఇంపోర్ట్స్ కంటే మనం చేసే ఎక్స్పోర్ట్స్ ఏమి ఎక్కువ లేవు. కాబట్టి అక్కడ కూడా అంటే ఎక్కడ కూడా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి విత్ బోత్ ద కంట్రీస్. అలా ఉండటం వల్ల ఏమైంది, ఒక రకంగా ట్రేడ్ డెఫిసిట్ అయిపోయింది. అంటే వీఆర్ ఇంపోర్టింగ్ మోర్ దెన్ వాట్ వీఆర్ ఎక్స్పోర్టింగ్. అది నిజంగా చెప్పాలి అంటే నాట్ అన్ ఎన్కరేజింగ్ సిచ్యువేషన్ అకార్డింగ్ టు ఎకనామిక్స్. కాబట్టి డెఫినెట్లీ ట్రేడ్ డెఫిసిట్ అనేటువంటిది గ్లోబల్ ట్రేడ్ డైనమిక్స్లో ఒక ప్రధానమైన పాత్ర కలిగి ఉంది. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం ఇంతకుముందే అనుకున్నాం ఎఫ్డిఐస్, అవి కూడా దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఇండియా. మరి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే ఇండియా నుంచి వెళ్ళిపోతాయో వాటి స్ట్రెస్ అనేటువంటిది ఇండియన్ ఎకానమీ పైన పడుతుందండి. దానివల్ల ఇప్పుడు న్యాచురల్గా మనం ఎప్పుడైతే ఎక్స్చేంజ్ రేట్స్లో చూస్తామో ఈ రూపీ అనేటువంటి తన విలువ తగ్గించుకుంటూ వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనం ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ రూపీ యొక్క పట్టు సడలింపు విషయంలో కొంత తీసుకున్నటువంటి ఆ దృష్టికోణం ఏదైతే ఉందో అది కూడా ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి ప్రబలమైనటువంటి కారణంగా చెప్తున్నారు. అలాగే గ్లోబల్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఇక్కడ మనం ఒక విషయం బాగా అందరూ చూసుకోవాలి. ఇండియన్ రూపీ అలాంటి ఎవాల్వింగ్ కరెన్సీస్ ఏవైతే ఉంటాయో, అంటే నాట్ ఓన్లీ ఇండియన్ రూపీ, ఇప్పుడు ఎవాల్వింగ్ కరెన్సీస్ లైక్ ఇండియన్ రూపీ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఇంటర్నేషనల్ మార్కెట్స్ రోబస్ట్గా ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ దట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ సచ్ ఆల్టర్నేటివ్ కరెన్సీస్. అయితే ఎప్పుడైతే ఇంటర్నేషనల్ ఇప్పుడు ఎకానమీ కానివ్వండి, ఇంటర్నేషనల్ మార్కెట్స్ కానివ్వండి మందకొడిగా స్లోగా డల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు న్యాచురలీ ది బెస్ట్ కరెన్సీ అలోన్ విల్ సర్వైవ్. మరి అటువంటి ఛాన్స్ ఇప్పుడు అమెరికన్ డాలర్కి ఉంది. కాబట్టి న్యాచురలీ ఆ స్ట్రగుల్ ఫర్ ది ఫిట్టెస్ట్లో ఇండియా అనేటువంటిది కాస్త వెనకబడ్డం, దానివల్ల ఏమవుతోంది, ఇండియన్ రూపీ యొక్క ఎక్స్చేంజ్ రేట్ పడిపోవడం జరుగుతోంది. అలాగే మనం చూసాం క్రూడ్ ఆయిల్, అలాగే డిఫరెంట్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ ఏదైతే కమాడిటీస్ ఉన్నాయో అవన్నిటి ధరలు పెరిగిపోవడం వల్ల కూడా న్యాచురల్గా మనకి ఈ యొక్క డివాల్యుయేషన్ అనేటువంటిది అయింది. మరి ఈ డివాల్యూ టైంలో ఇప్పుడు మనం అందరూ ఒకటి ఆలోచన చేయాలి. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి వాటి ప్రభావాలు, అలాగే ఆ యొక్క సన్నివేశాలు, సందర్భాలు, వీటి వల్ల ఇప్పుడు ఇండియన్ రూపీ అనేటువంటిది డివాల్యూ అవుతోంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి, వాట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్స్ టు డూ అట్ దిస్ టైమ్ అని కనుక మనం ఆలోచన చేసినట్టయితే మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్పై మనం దృష్టిని పెట్టాలి. అంటే వీ షుడ్ సీ టు ఇట్ దట్ మనం ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవాలి. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే వాల్యూ ఆఫ్ రూపీ డివాల్యూ అవుతుందో ఎక్స్పోర్ట్స్ని మనం పెంచుకున్నట్టయితే మనకు వీ విల్ హ్యావ్ ఎ బెటర్ ఎడ్జ్ ఓవర్ డాలర్ అని అంటారు. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే రెమిటెన్సెస్ అని మనం అంటాం. రెమిటెన్సెస్ అంటే ఇప్పుడు ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళు ఇండియాలో ఉన్న ఫ్యామిలీకి ఏదైనా డాలర్స్లో పంపిస్తూ ఉన్నారనుకోండి, పంపిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కనుక మనకు ఆ వాల్యూ ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిందనుకోండి, అప్పుడు దే విల్ గెట్ మోర్ కరెన్సీ, ఇజంట్ ఇట్? అలా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ఆ ఫ్యామిలీ విల్ బీ వెల్ ఆఫ్ ఇన్ దిస్ పర్టికులర్ సినేరియో. అంటే దో దిస్ ఈజ్ నాట్ వాంటెడ్, ఇక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చెబుతూ ఉన్నాం. అలాగే టూరిజం కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, అట్ హోమ్ అనేటువంటిది పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా
ఈ ప్రమోషన్స్ అలాగే మనం ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే ఇటువంటి సినేరియోలో ఎక్స్పోర్ట్ వైజ్ మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ సినేరియోను బెటర్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే డెఫినెట్లీ వీ విల్ ట్రేడ్ బెటర్ విత్ డాలర్ అని అనుకుంటాను. కాబట్టి ముఖ్యంగా ఈ సిచ్యువేషన్లో ఎవరు కూడా ప్యానిక్ కాకుండా అసలు సాలిడారిటీ వైపు మనం అందరూ దృష్టి సారించాలి. ఎందువల్ల అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ నేషనల్ కెలామిటీ. ఇండియన్ రూపీ అనేటువంటిది డివాల్యూ కావడం అంత మంచి పద్ధతి కాదు. అలాగే అలా కావటం కూడా దేశానికి మంచిది కాదు. కాబట్టి డెఫినెట్లీ వీ హ్యావ్ టు రియలీ స్ట్రెంథన్ అవర్ ఎఫెక్ట్స్, కన్సాలిడేట్ అవర్ ఎఫర్ట్స్ టు మేక్ రూపీ వెరీ స్ట్రాంగ్. మరి ఆ నేపథ్యంలో అందరూ కూడా తగిన విధానంలో ఈ విషయం అవగాహనలోకి తెచ్చుకోవాలండి. ముఖ్యంగా దేశంలో ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఒక చక్కటి అవగాహన ఉండాలి. ఆ ప్రయత్నమే మేము కూడా చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అవగాహనతో కనుక భారతీయులందరూ ఉన్నట్లయితే మనమందరూ కూడా ప్లాన్డ్ అండ్ కోఆర్డినేటెడ్ యాక్టివిటీ ఇప్పుడు చేసినట్టయితే తప్పక అవర్ ఇండియన్ రూపీ విల్ బౌన్స్ బ్యాక్ వెరీ షార్ట్లీ అని నేను అనుకుంటాను. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ దట్ వండర్ఫుల్ టైం. థ్యాంక్ యూ.